నమస్తే అండి. నిన్న మొన్నటి వరకు అదే నోటితో పవన్ కళ్యాణ్ని విమర్శించారు. నోటికొచ్చినట్టు వాగారు. మేము వాగితే పవన్ కళ్యాణ్ మీద మమ్మల్ని చేస్తాడా అనే విధంగా రెచ్చిపోయారు, చెలరేగిపోయారు, కారుకూతలు కూశారు. మొత్తానికి మరి ఏమి జ్ఞానోదయమైందో తెలియదు కానీ ఆ సోకాల్డ్ జర్నలిస్ట్కి ఒక్కసారిగా నరేంద్ర మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడంతో అసలు తెగ పొగిడేస్తూ ఉన్నాడు, ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ అంత వీరుడు లేడు, సూర్యుడు లేడు. దేశ రాజకీయాల్లోని ఇది మొదటి సంఘటన. ఇప్పటి వరకు ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళడం కావచ్చు, లేదంటే కనుక ఆ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర నుంచి కాకుండా వేరే పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఎంటైర్ రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటిసారి అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ ఎవరు, ఆయన ఏడుపులేంటి అనేది మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారి పేరును ఉపయోగించుకొని చాలా ఎదిగినాడు. ఆయన ఒక్కసారి ఇంటర్వ్యూ చేసి నేను చాలా పెద్ద ఘనకార్యం చేశాను, గొప్ప కార్యం, కీర్తి తెచ్చిపెట్టాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. కానీ కాలక్రమేణా అదే పవన్ కళ్యాణ్ గారి మీద విషం జల్లాడు. 2019 ఎలక్షన్స్లో నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇంకా ఎలక్షన్ అంటే ఆ రోజు ఇంకా ఓటింగ్ అవ్వలేదు, ఈవినింగ్ 6 కూడా కాలేదు, 4:30 మధ్యాహ్నం 12:30 అనుకుంటా ఇదే వ్యక్తి అతి నీచంగా వార్తను ప్రచారం చేస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి చేత, పవన్ కళ్యాణ్ని విమర్శించినటువంటి వ్యక్తుల చేత, పవన్ కళ్యాణ్ గురించి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తుల చేత ఇదే పవన్ కళ్యాణ్ ఏది అనకుండా, వాళ్ళ గురించి అసలు రెస్పాండ్ అవ్వకుండా, వాళ్ళ విషయాన్ని గాలికి వదిలేస్తే చివరాఖరికి తిట్టినటువంటి వ్యక్తులే పొగుడుతున్నటువంటి పరిస్థితి, అవమానించినటువంటి వ్యక్తులే ఆకాశానికి ఎత్తుతున్నటువంటి పరిస్థితి. ఇది కదా శత్రువు చేత కూడా సలాం కొట్టించుకోవడం అంటే. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు శత్రువుల చేత కూడా సలాం కొట్టించుకుంటా ఉన్నాడు. సో అందుకే అంటారు పవన్ కళ్యాణ్ ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్, అతని క్రేజ్ అన్మ్యాచబుల్. ఇది పవన్ కళ్యాణ్. ఎవడైనా ఇంకా కామెంట్లు చేసుకోవచ్చు, శత్రువు కూడా పోగిన్నాడు రావోయ్. మీకు అనుకుంటారో అనుకోరో, మీ నాయకుడి యొక్క మనసులో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది తప్ప నెగిటివిటీ ఉండదు. కేవలం గెలుపోటముల కోసం అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడతారు తప్ప, అది పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నటువంటి ఆస్తి. శత్రువు చేత కూడా సలాం కొట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్.